హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ. మేము సాయంత్రం 6:30తో కలిసి ఆల్బర్ట్ అండ్ సూపర్ మార్కెట్కి వెళ్దామని బయలుదేరాము. వాతావరణం బాగా చల్లగా ఉంది, 4 degrees ఉంది. సో కానీ తప్పదు కదండి, అన్నీ కొనుక్కోవాలి. పాలు అయిపోయినాయి, పెరుగు అయిపోయినాయి, అన్నీ తెచ్చుకోవడానికి ఆఫీస్ అయిపోయాక బయలుదేరాము. సో ఇదైతే నెదర్లాండ్స్లో ఫేమస్ సూపర్ మార్కెట్ అనమాట. ఆల్బర్ట్ ఐన్ అంటారు దాన్ని. ఇదైతే మా ఇంటికి జస్ట్ ఒక 500 meters డిస్టెన్స్లో ఉంది. మనమైతే ఈవినింగ్ వెళ్ళిపోయాం అక్కడికి తెచ్చుకోవడానికి పాలు పెరుగు అలా చిన్న చిన్నవి. అండ్ ఆల్సో ఇంకొక మెయిన్ ఇంట్రెస్టింగ్ థింగ్ తెలుసా, ఇక్కడ ఎంబో అని ఇంకొక సూపర్ మార్కెట్ ఉంది. అక్కడైతే ఫ్లర్ టవర్ అంట, లైక్ 6 to 7 or 5 to 6 ఒక ఆరు ఉంది. దాంట్లో ఎవరైనా సింగిల్స్ ఉన్నారు, those who want to mingle, you can go take a biscuit packet, అది upside down పెట్టాలంట ఆ బిస్కెట్ ప్యాకెట్ ఆర్ కుకీస్. సో దాన్ని అప్సైడ్ డౌన్ పెడితే యూఆర్ రెడీ టు ఫ్లర్ట్ అంట. ఆ 1 hour మనం ఫ్లర్ట్ చేసుకోవచ్చు. లైక్ వ్యాలంటైన్స్ డే ముందు ఎంత మంచి ఆఫర్ ఇచ్చారో కదా. ఎవరైనా సింగిల్స్ ఉంటే ఇఫ్ యూ వాంట్ టు మింగిల్, మేబీ యూ కెన్ గో టు దాట్ సూపర్ మార్కెట్ అండ్ యూ కెన్ ఫైండ్ యువర్ వ్యాలంటైన్ అనమాట. సో ఇంట్రెస్టింగ్. ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడైతే యాపిల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాపిల్స్ అండ్ బనానాస్, పియర్స్ అలా ఉన్నాయి. ఇవి గ్రీన్ పియర్స్ అనమాట. మధ్యలో బోనస్ అని కనిపిస్తుంది కదా, అవన్నీ ఆఫర్లో ఉన్నట్టు. మస్క్ మెలన్ ఇవన్నీ ఆ బోనస్ ఉంది కదా, అది లైక్ 258 or 9 ఉంది. ఇక్కడ యూరో వచ్చేసి ఆల్మోస్ట్ ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే 92 సంథింగ్ ఉందన్నమాట. ఇవన్నీ కివీ ఫ్రూట్స్ అండ్ ప్యాక్డ్ కివీ, లూజ్ కివీ, హౌ మచ్ ఎవర్ మనకి ఎంత కావాలో అంత మనం తీసుకోవాలనుకుంటే లూజ్ తీసుకోవచ్చు. ఇవి చూసారా, ఇవేంటంటే ఆ రెసిపీ అనేది ఏదైతే ఉంటుందో ఆ రెసిపీకి ఏమైతే ఇంగ్రీడియంట్స్ కావాలో అవన్నీ ఒక బాక్స్లో ప్యాక్ చేసి అక్కడ పెట్టారు. ఇక్కడ చూడండి, మన ఇండియన్ది టిక్కా మసాలా అంట. సో మనం టిక్కా మసాలాకి ఏమేమి కావాలి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ ప్యాకెట్లో ఉంటాయి. సో అవన్నీ మనం తెచ్చేసుకొని వాడు ఇచ్చిన ప్రొసీజర్ ఫాలో అయిపోతే దాని మీద మంచిగా మనకి ఆ రెసిపీ వచ్చేస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు ట్రై ఎనీ న్యూ రెసిపీస్ మనమైతే ఇక్కడ ట్రై చేయొచ్చు. అది ఆనియన్ అనుకుంటా, ఆనియన్ అన్నీ ఉన్నాయి. ఇదంతా కట్ ఫ్రూట్స్ అనమాట. మనం బిజీ డేలో ఉన్నప్పుడు లైక్ జస్ట్ మనం ఒకటి పిక్ చేసుకొని వెళ్ళచ్చు. రాస్బెర్రీస్, రెడ్ బెర్రీస్, గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్ అండ్ పైనాపిల్ అండ్ మిక్స్డ్ ఫ్రూట్స్, మ్యాంగోస్ కూడా ఉన్నాయి. అవన్నీ తీయగా పుల్లగా ఉంటాయని మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు, మన టేస్ట్లో అయితే ఉండవు. ఇవి క్యూట్స్ చెర్రీ టొమాటోస్, తినడానికి అయితే మంచిగానే ఉంటాయి. ఎప్పుడైనా తెచ్చుకొని తింటూ ఉంటాం మేము కూడా. ఎక్కువ ఇవేంటి అంటే ప్లమ్స్, డ్రై ప్లమ్స్ అండ్ స్నాక్ ఐటమ్స్ ఇవన్నీ. అండ్ స్ట్రాబెర్రీస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిల్లీస్, కుకుంబర్, మన కీర దోసకాయ, కింద స్క్వాష్, గుమ్మడికాయ. ఇక్కడ స్క్వాష్ అంటారేంటో నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది. ఇదంతా మన ఆర్నవ్ బేబీ సెక్షన్ అనమాట. ఇది ఫుడ్ ఉంటుంది, డ్రై స్నాక్స్ ఉంటాయి చూసారా, 8 months ప్లస్, 6 months ప్లస్ అని రాసి ఉంటాయి. ఇంకా ఫింగర్ ఫుడ్, డ్రై ఫింగర్ ఫుడ్స్ అనమాట పిల్లలకి. అప్పుడప్పుడు తీసుకొస్తున్నాను, నేనైతే ఇస్తున్నాను. బయటకు వెళ్ళినప్పుడు పేజీ పెట్టినప్పుడు వాడు మంచిగా పట్టుకొని కూర్చున్నాడు వాడు ప్యాకెట్ని ఇక్కడ. అండ్ చాక్లెట్స్, లైక్ ఎవర్ టెంప్టింగ్ చాక్లెట్స్. నేనైతే చాక్లెట్స్ ఇప్పుడు తినట్లేదు బికాజ్ ఐ వాంట్ టు కట్ డౌన్ మై వెయిట్. ఇదంతా ఓట్స్, గ్రాన్యులా అండ్ మోస్ట్లీ ఆ సెక్షన్. ఇక్కడైతే మనకైతే తీసుకునేది ఏమీ లేదు, మనం ఇంటికి వెళ్ళిపోవడమే ఇక్కడ నుంచి. అండ్ ఇది అంతా స్నాక్స్ సెక్షన్ అండి. హెల్దీ స్నాక్స్ ఉంటాయి, మన చిప్స్ లాగా, రైస్ క్రాకర్స్, వాఫల్స్. ఇక్కడ వాఫల్స్ చాలా ఫేమస్, దాని మీద ఒక చిన్న షార్ట్ కూడా తీద్దాం అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ చూసారా, ప్రోటీన్ బార్స్, అన్నీ చాలా హెల్దీ స్నాక్స్. ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు ఉంటాయి. ఇవి కూడా మన కార్న్తో ఉంటాయి, రైస్తో ఉంటాయి, డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి. అవి కూడా నేనైతే రెగ్యులర్గానే తెస్తూ ఉంటాను. ఇదేంటంటే ఇక్కడ డచ్ వాళ్ళు బాగా తింటారు, లైక్ చాక్లెట్ లాగా చిన్న ఉంటాయి అనమాట. అవి స్ప్రింకిల్ చేసుకుంటారు, హ్యాగిల్స్ సంథింగ్ అంటారు. చాలా బాగా తింటారు. ఇదంతా పీనట్ బటర్, హనీ, బ్రెడ్ స్ప్రెడ్స్, డిఫరెంట్ జామ్స్, స్ట్రాబెర్రీ జామ్స్, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ జామ్స్ ఉంటాయి. అండ్ ఇది ఆబ్వియస్లీ బ్రెడ్ సెక్షన్. పొడుగు
డిప్స్, వీళ్ళు ఈ డిప్స్తో, బ్రెడ్స్తో, చీజ్ అండ్ బటర్తో బతికేస్తూ ఉంటారు. లంచ్, డిన్నర్ ఎప్పుడు చూడు డైలీ తిన్నా కూడా ఐ థింక్ దే విల్ ఎంజాయ్ ఇట్. అది ఎలానో తెలీదు. అండ్ ఇక్కడైతే పాలు, సోయా మిల్క్, ఓట్స్ మిల్క్, ఆల్మండ్ మిల్క్, కౌ మిల్క్, ఇక్కడ ఎక్కువ కౌ మిల్కే వాడతారు. అండ్ లో ఫ్యాట్, హై ఫ్యాట్ చాలా ఉంటాయి. అసలు ఇన్ని రకాల పాలు ఉంటాయి, ఇవి ఎక్కువ వాడతారు. వేగన్స్ ఉంటారు. బాబోయ్, ఇవన్నీ నాకైతే ఇక్కడికి వచ్చాక తెలుసా, ఇండియాలో ఉన్నప్పుడు అయితే నాకు తెలీదు. ఇక్కడ ఇంకా బిల్లింగ్ సెక్షన్కి వచ్చేసాము. సెల్ఫ్ చెక్అవుట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి సెల్ఫ్ చెక్అవుట్ చేసేసుకొని గబగబా వచ్చేసాము ఇంకా. అండ్ ఇక్కడ చూసారా ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో కదా, ఎప్పుడు ఫ్రెష్ ఫ్లవర్స్, వీళ్ళు బొకేస్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఇంకా అప్పుడప్పుడు మేము కూడా ఇవే తెచ్చి పెడుతూ ఉంటాం. అప్పుడు దేవుడు కూడా ఎంతో అందంగా అనిపిస్తూ ఉంటాడు. సో అలా అయిపోయాక ఇంకా మనమైతే బయటకు వచ్చేసాము. మన ఆర్నవ్ బేబీ ఇంకా కంఫర్టబుల్గా లేడు, మళ్ళీ వాడిని ఎత్తుకొని ఇదంతా ఎందుకులే అని ఇంకా త్వరగా వచ్చేసాము. ఇది మన ఇంటికి దగ్గరే ఉంటుంది, మీరైతే చూస్తూ ఉండండి. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము, అప్పుడప్పుడు వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్కటిగా నేను చూపిస్తూ ఉంటాను. అండ్ మీరైతే ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో వస్తాము. బాయ్.